హలో, అందరికీ జైబీ. ఉమ్మడి ప్రకాశం జిల్లా, ప్రస్తుతం బాపట్ల జిల్లాకు చెందినటువంటి అద్దంకి నియోజకవర్గం. ఇక్కడ రకరకాలైనటువంటి రూమర్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల వైఎస్ఆర్సీపీకి సంబంధించి కార్యకలాపాల్లో అద్దంకి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి, అంటే ఇటీవల ఓటమి పాలైనటువంటి పాణ్యం హనుమిరెడ్డి గారిని ఇక్కడ కొత్తగా తీసుకురావడం జరిగింది. ఆయన దారుణంగా ఓటమి పాలయ్యారు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. ఈయన మీద ఇక్కడ గొట్టిపాటి రవికుమార్ గారు అద్దంకి నుండి 4వసారి విజయం సాధించినటువంటి పరిస్థితులు. గతంలో మార్టూరులో కూడా గెలిచారు. ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే. అయితే గెలవటం కూడా భారీ మెజార్టీ, అంటే అద్దంకిలో మునిపి ఎన్నడూ లేని విధంగా దగ్గర 24-25 వేల మెజార్టీతోటి రవికుమార్ గారు గెలవటం, ఆయన మంత్రి కావడం జరిగింది. కానీ ఇలాంటి సమయంలో వైఎస్ఆర్సీపీకి అద్దంకి కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లా వైడ్లో, అంటే బాపట్ల జిల్లా పరిధిలో పచ్చూరు, ఆ తర్వాత అద్దంకి కూడా వైఎస్ఆర్సీపీకి సవాల్గానే మారింది. ఇక్కడ ఒక స్లోగన్ ఉంది, వైనాట్ 175 అన్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు వైనాట్ 175 అని ఒక స్లోగన్ నడిచింది ఎలక్షన్ సమయంలో. అప్పుడు కూడా వైనాట్ 175 కాదు, ఫస్ట్ అద్దంకి గెలవండి అనే నినాదం కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక మారుమోగిన ఘటన అయితే అద్దంకిలో జరిగింది. సో ఎందుకంటే గొట్టిపాటి రవికుమార్ గారు ఒక స్ట్రాంగ్ లీడర్. ఇలాంటి స్ట్రాంగ్ లీడర్ని తట్టుకొని నిలబడి గెలవడం అంటే అది ఆషామాషి విషయం అయితే కాదు. పార్టీ శ్రేణులు కావచ్చు, హైయర్ అథారిటీస్, వైఎస్ఆర్సీ పార్టీ పైన ఉన్నటువంటి విభాగం ఎవరైనా కూడా ఈ విషయంలో కొంచెం ఆలోచించాల్సిన విషయం అయితే ఉంది. సో పాణ్యం హనుమిరెడ్డి గారికి టికెట్ ఇవ్వడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి వైవి సుబ్బారెడ్డి గారు. ప్రస్తుతం ఇప్పుడు ఆయన హనుమిరెడ్డి గారిని కాపాడే దశలో కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అధిష్టానం ఎటువంటి మార్పులు తీసుకున్నా కూడా దానికి తరగాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఏమన్నా పోటీ చేస్తారంటే ఆయన పోటీ చేసే అవకాశం అయితే లేదు. కానీ హనుమిరెడ్డి గారిని తీసుకొచ్చిన వ్యక్తి ఇప్పుడు మంచి చెడులు చూడాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడాయి కాబట్టి ఆయన కూడా ఇప్పుడు కొంచెం దూరంగానే ఉన్నట్టు సమాచారం అయితే ఉంది. అయితే ఇటీవల జరిగినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యక్రమాలకు కూడా హనుమిరెడ్డి గారు కొన్ని కార్యక్రమాలకి డుమ్మా కొట్టారు. దీంతో అద్దంకిలో వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడరు బలహీనపడుతుంది. మామూలుగానే ఇక్కడ బలహీనంగా ఉన్న పరిస్థితి, అలాంటిది ఇప్పుడు ఇంకా బలహీనపడితే ఇక పార్టీ క్యాడర్ అనేది పూర్తిగా దెబ్బతినిపోతుంది. ఆ తర్వాత ఏ వ్యక్తిని తెచ్చినా కూడా నిలబడే పరిస్థితులు అయితే లేవు. సో ఎందుకంటే ప్రభుత్వం మీద వ్యతిరేకతని కూడగట్టి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఎంతగానో ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ నాయకత్వం ఏమే సైలెంట్ అయిపోతే పరిస్థితి అనేది చాలా కష్టంగా ఉంది. సో అందుకని వైఎస్ఆర్సీపీ అధిష్టానం కూడా ఇటీవల జరిగినటువంటి మీటింగుల్లో కావచ్చు, పర్సనల్గా నాయకులు కలిసినప్పుడు కావచ్చు, అద్దంకి మీద ఒక ప్రత్యేకమైన ఫోకస్ అయితే కేంద్ర కార్యాలయం చేస్తూ ఉంది. ఏంటంటే ఇప్పుడు చిరాల్లో పోటీ చేసి ఓటమి పాలైనటువంటి కరణం బలరామకృష్ణమూర్తి గారి కుమారుడు కరణం వెంకటేష్ బాబు గారు ఇప్పుడు కరణం బలరాం గారిని అద్దంకి తీసుకొచ్చే విషయంలో అధిష్టానం ఉంది. ఇది గతంలో కూడా వీడియోలు వచ్చినాయి. అయితే ఇందులో వాస్తవం లేకపోలేదు. కానీ వైఎస్ఆర్సీపీ బలమైన కసరత్తు చేస్తుంది. ఇక ఫైనల్ డెసిషన్ వచ్చినప్పుడు ఎవరిని పెడతారనేది పార్టీ ఇష్టం. కానీ నడుస్తున్నటువంటి వార్తలు అయితే కరణం బలరామకృష్ణమూర్తి గారిని అద్దంకి తీసుకొచ్చే విషయంలో అధిష్టానం ఉంది. కానీ ఇటీవల ఆయన పార్టీ మారుతున్నారు, జనసేనకి లేదా టీడీపీ చంద్రబాబు నాయుడుతో కలిశారన్న వార్తలు కూడా వచ్చినాయి. కానీ ఎక్కడా కూడా ఆ కరణం బలరాం గారి కుటుంబం దానికి సంబంధించి అఫీషియల్గా ఎక్కడా కూడా ఏ వార్తలు కూడా రిలీజ్ చేయలేదు, ఎక్కడ ఏం చెప్పలేదు. మరి అలాంటప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నట్టే కదా. పైగా ఇప్పుడు టీడీపీలో ఆయన ఉన్న పరిస్థితి, టీడీపీలోకి వెళ్తే అందరూ కూడా ఆయనకంటే ఒక రకంగా చెప్పాలంటే జూనియర్సే అవ్వచ్చు. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారితో సమకాలికులు. చంద్రబాబు నాయుడు గారు ఒక స్నేహితులు వంటి వారు, సమకాలికులు, సేమ్ ఏజ్ అనమాట. మరి అలాంటి వ్యక్తిని ఇప్పుడు కూడా ఆయన ఎన్నిసార్లు రాజకీయ జీవితంలో కూడా ఆయన మంత్రి కాలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏమైనా టీడీపీలోకి వెళ్తే ఆయనకైనా మంత్రి పదవి ఇస్తారంటే ఆ పరిస్థితులు అయితే లేవు. ఎందుకంటే ఇక్కడ బలమైనటువంటి నాయకుడు గొట్టిపాటి రవికుమార్ గారు ఆల్రెడీ పార్టీలో ఉన్నారు.
ఇప్పుడు ఈయన వెళ్ళినా కూడా పార్టీలో పెద్ద ప్రాధాన్యత ఏమి ఉండదు. సో ఇది సీనియర్ కనుక కరణం బలరాం గారు ఆలోచించుకున్నారు. సో అందువల్ల పార్టీ జంప్ అయ్యే అవకాశాలు లేవు. ప్రస్తుతానికి ఆయన పార్టీలోనే కొనసాగుతారు వైఎస్ఆర్సీపీలో. మొత్తానికి చీరాల అద్దంకి అంటే ఆయన అభిమాన వర్గాలన్నీ కూడా అద్దంకి నుంచి పోటీ చేయడానికే సముఖం చూపుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈలోగా ఆ అద్దంకి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా, అద్దంకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది కనుక ఖచ్చితంగా ఆయన అద్దంకి నుంచే పోటీ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఆయన అభిమాన వర్గం కూడా అద్దంకిలోనే ఎక్కువ ఉంది. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఒంగోలు కంటే కూడా, చీరాల కంటే కూడా కరణం బలరాం గారికి ఫ్యాన్ ఫాలోయింగ్స్ అంతా కూడా అద్దంకి నుంచే ఎక్కువ ఉంటారు. ఆయన క్యాడర్ అక్కడ బలంగా ఉంది. సో అందువలన కరణం బలరాం కృష్ణమూర్తి గారిని తీసుకొచ్చే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక హనుమిరెడ్డి గారు స్లో అవటం వలన ఖచ్చితంగా కరణం గారు ఇక్కడికి వచ్చే పరిస్థితులు అయితే ఉన్నట్టుగా కేంద్ర కార్యాలయం నుంచి కూడా సమాచారం వస్తూ ఉంది. సో ఏ క్షణాలైనా కూడా కరణం బలరాం కృష్ణమూర్తి గారిని ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించే అవకాశం అయితే ఉందని చెప్పేసి అంతా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం కూడా తెలియజేస్తూ ఉన్నారన్నమాట.